కాలిఫోర్నియా కాలుతోంది. మనిషి చేసిన పాపాలు పర్యావరణాన్ని వేడెక్కిస్తూ ఉంటే ఏటా అగ్ని ఋతువులు అగ్రరాజ్యాన్ని భగ్గుమనిపిస్తూ ఉన్నాయి. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో వాతావరణమే అగ్నిగుండంలా మారిపోతోంది. లక్షల ఎకరాల్లో పచ్చటి చెట్లు సజీవ దహనమైపోతున్న దృశ్యాలు గుండెల్ని కలిచివేస్తున్నాయి. ఏటా పెరుగుతోన్న కార్చిచ్చులు భూమండలానికే శాపంగా పరిణమిస్తున్నాయంటున్నారు పర్యావరణవేత్తలు. దీనిపైనే ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. కాలిఫోర్నియా కార్చిచ్చు అగ్రరాజ్యాన్ని వణికిస్తోంది. వేలాది ఎకరాల్లో అడవులు కాలి బూడిదైపోవడమే కాదు, లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు పూర్తిగా బూడిద కుప్పలైపోయాయి. సంపన్నుల రాజధానిగా చెప్పుకునే లాస్ ఏంజల్స్లో భారీ ఆస్తి నష్టం సంభవించింది. కాలిఫోర్నియాకు కార్చిచ్చులు కొత్త కాకపోయినప్పటికీ ఈసారి చెలరేగిన కార్చిచ్చు గతంలో ఎన్నడూ లేనంతటి నష్టాన్ని కష్టాన్ని తెచ్చిపెట్టిందంటున్నారు నిపుణులు. ప్రపంచంలోనే అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని గుప్పెట్లో పెట్టుకున్న అమెరికా ఈ కార్చిచ్చులను నిలువరించలేకపోవడం కొసమెరుపు. అమెరికా కాలుతోంది. కాలిఫోర్నియాలో పుట్టిన దావానలం అత్యంత వేగంగా విస్తరిస్తూ అడవులను కాల్చుకుంటూ బూడిద కుప్పలు పేర్చుకుంటూ పోతోంది. వేడిగాలులు బలంగా వీస్తూ ఉండడంతో మంటలు వాయువేగంతో వ్యాప్తి చెందుతున్నాయి. అడవుల్లో పూర్తిగా పొడి వాతావరణం ఉండడంతో అగ్నిజ్వాలలు వేగంగా నాలికలు చాపి దూసుకుపోతున్నాయి. వేలాది ఎకరాల్లో చెట్లు పూర్తిగా దగ్ధమైపోయాయి. మంటల వేడికి పరిసర ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. వేలాది మంది తమ ఇళ్లను వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. అగ్నిమాపక దళాలు అహోరాత్రులు శ్రమిస్తోన్నా మంటలు అదుపులోకి రావడం లేదు. వినాశనాన్ని పెంచుకుంటూ మంటలు విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో అత్యంత సంపన్న ప్రాంతంగా చెప్పుకునే లాస్ ఏంజల్స్ ను మంటలు భయపెడుతున్నాయి. హాలీవుడ్ హిల్స్ కూడా అగ్ని కీలల్లో చిక్కుకున్నాయి. పలువురు హాలీవుడ్ నటుల ఇళ్లు ఆస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. హాలీవుడ్ స్టూడియోతో పాటు కీలక నిర్మాణాలనున్న కొండ ప్రాంతాలకు కూడా అగ్ని కీలలు వ్యాపించాయి. హాలీవుడ్ సెలబ్రిటీలు కుబేరుల ఇళ్లను కార్చిచ్చు తాకడంతో వాళ్లంతా ఇప్పటికే ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు. పారిస్ హిల్టన్ లాంటి హాలీవుడ్ నటుల ఇళ్లు కూడా మంటలు అంటుకున్న ఇళ్ల జాబితాలో ఉన్నాయి. వర్షాలు పడక ఎండిపోయిన అటవీ ప్రాంతంలో అంటుకున్న అగ్గిరవ్వ దావానల్లా వ్యాపించి ఇప్పుడు వేల ఎకరాల్లో అడవిని కాల్చి బూడిద చేస్తోంది. పసిఫిక్ తీర ప్రాంతం నుంచి మొదలై 5 వేర్వేరు ప్రాంతాల్లో అగ్ని రాజుకుని వేల ఎకరాలకు వేగంగా వ్యాపించి వందల ఇళ్లు, ఆఫీస్ కార్యాలయాలు, దుకాణాలు, పాఠశాలలు మంటల్లో కాలిపోయాయి. లక్షల కోట్లు విలువైన ఇళ్లు, నివాసాలు, ఐకానిక్ కట్టడాలు అగ్నికి ఆహుతైపోతున్నాయి. అణుబాంబు పేలిన తరువాత ఆ ప్రాంతం ఎంత భీతావహంగా మారుతుందో అలా ఉంది ప్రస్తుతం లాస్ ఏంజల్స్ పరిస్థితి. ఎటు చూసినా కాలిపోయిన నిర్మాణాలు, బూడిద కుప్పలే కనిపిస్తున్నాయి. పసిఫిక్ పాలిసాడ్స్ ప్రాంతాన్ని కార్చిచ్చు పూర్తిగా దగ్ధం చేసింది. మొత్తం 9,000 నిర్మాణాలు కాలి బూడిదయ్యాయి. ఒక్క పాలిసాడ్స్ లోనే 5,300 నిర్మాణాలు కాలిపోయాయి. మంటలు ఆర్పేందుకు ఏకంగా నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దించింది బైడెన్ ప్రభుత్వం. పసిఫిక్ పాలినాడ్స్ ప్రాంతంలోని మలీబు తీరం వెంటే హాలీవుడ్ సినీ దిగ్గజాల విలాసవంత నివాసాలున్నాయి. ఇందులో ఇప్పటికే చాలా మటుకు కాలి బూడిదయ్యాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ కు చెందిన ఇంటిని కార్చిచ్చు దహించి వేసింది. దావాగ్నిలో దహనమైన నివాసాల్లో చాలా మంది హాలీవుడ్ ప్రముఖుల ఇళ్లు ఉన్నాయి. లాస్ ఏంజలీస్ చరిత్రలో ఎన్నడూ లేనంతటి భీకర అగ్ని జ్వాలల ధాటికి 1,79,700 మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికార యంత్రాంగం సూచించింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయి రాత్రిళ్లు లక్షలాది కుటుంబాలు అంధకారంలో గడిపాయి. దాదాపు 3,10,000 మంది కరెంటు కష్టాలను ఎదుర్కొంటున్నారు. పెనుగాలులతో వినాశకర స్థాయిలో విజృంభిస్తున్న మంటలను అదుపులోకి తేవడం అగ్నిమాపక సిబ్బందికి చాలా కష్టంగా మారింది. దక్షిణ కాలిఫోర్నియా ప్రాంతంలో మే నెల నుంచి చూస్తే కేవలం 0.1 అంగుళాల వర్షపాతమే నమోదయ్యింది. ఎండిపోయిన అటవీ ప్రాంతం గుండా గంటకు 80 మైళ్ల వేగంతో వీస్తున్న గాలులు మంటలను మరింత ఎగదోస్తున్నాయి. ఇప్పట్లో వర్షాలు పడకపోతే శీతాకాలమంతా దావానలం అగ్ని ప్రళయాన్ని సృష్టించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తన చిట్ట చివరి అధికారిక పర్యటనలో భాగంగా ఇటలీకి వెళదామనుకున్న బైడెన్ ఈ అనూహ్య ఘటనతో పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకున్నారు. పరిస్థితిని స్వయంగా సమీక్షిస్తున్నారు. మరోవైపు కార్చిచ్చు ఉదంతంలో సరిగా స్పందించని కాలిఫోర్నియా గవర్నర్ గవిన్ న్యూసమ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాబోయే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిమాండ్ చేశారు. ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యాన్ని దావానలం వణికిస్తోంది. ఎన్ని వనరులు ఉన్నా
ఎంత టెక్నాలజీ ఉన్నా సంపదకు కొదవ లేకపోయినా వైపరీత్యాలు తరుముకు వచ్చినప్పుడు అమెరికా కూడా చేతులెత్తేయడం విశేషం. అమెరికాకు కార్చిచ్చులు కొత్త కాదు, ఏటా వస్తూనే ఉంటాయి. మరి వాటిని నిలువరించడానికి ఇప్పటికే ఏదో ఒక ప్రణాళిక రూపొందించి ఉండాలి. కానీ కార్చిచ్చులను ఏటా వచ్చే ఓ మామూలు సమస్యగానే అగ్రదేశపు పాలకులు చూడ్డం ఘోర వైఫల్యమే అంటున్నారు మేధావులు. మిగతా ప్రపంచానికి వేసవికాలం, వర్షాకాలం, శీతాకాలం ఉంటే అమెరికాకి వీటితో పాటు మరొక కాలం ఉంటుంది. అదే కార్చిచ్చుల కాలం. ఏటా ఒక్కసారి కాలిఫోర్నియాలో కార్చిచ్చు రగులుతూనే ఉంటుంది. పరిసర ప్రాంతాలను అగ్నిగుండంగా మారుస్తూనే వస్తోంది. అందుకే అది అమెరికాకి సంబంధించి కాలే కాలం. అదే కార్చిచ్చుల కాలం. ఎంత పరిజ్ఞానం ఉన్నా దావాలనాన్ని నిలువరించే టెక్నాలజీ ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. మనుషులు చేసే తప్పిదాలే కార్చిచ్చులకు కారణమవుతున్నాయి. పర్యావరణానికి తూట్లు పడవడం వల్లనే వైపరీత్యాలు కన్నెర్ర చేస్తూ ఉంటున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియాతో పాటు మరికొన్ని రాష్ట్రాలు భగ్గుమంటున్నాయి. అగ్గి సెగలు రేపే ఆ వేడి నుండి ప్రజలను కాపాడ్డానికి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. విపరీతమైన వేడి, దానికి తగ్గట్లు నిప్పులు చెరిగేసే వడగాల్పులు కాలిఫోర్నియాని భుగభుగలాడించాయి. ఫలితంగా లక్షలాది ఎకరాల్లో అడవి అగ్గిపాలయింది. ఎన్నో ఏళ్లు ఎదిగిన చెట్లు చూస్తూ ఉండగానే సజీవంగా కాలిపోతూ భోరుమన్నాయి. అగ్నిజ్వాలల్లో అడవులు చిక్కుకోవడమే కాదు, అత్యంత వేగంగా ఆ మంటలు వ్యాప్తి చెందుతున్నాయి. చుట్టూరా మంటలే. అడవులే కాదు, అడవులకు సమీపంలోని కాలనీల్లో భవనాలు, ఇళ్లు, ఇతరత్రా ఆస్తులు ధ్వంసమైపోయాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక దళాలు అహోరాత్రులు శ్రమించినా ఫలితం లేకపోయింది. కాలిఫోర్నియాలో ఏటా ఇలా కార్చిచ్చులు రగులుతూనే ఉంటాయి. నిజానికి ఇక్కడ ఏడాదిలో 2 సార్లు కార్చిచ్చులకు సీజన్ అనే చెప్పాలి. 2020 కాలిఫోర్నియాలో 41 లక్షల ఎకరాల్లో అడవి మాడి మసైపోయింది. 2021 నుండి ఇప్పటి వరకు 1,42,477 ఎకరాల అడవి బుగ్గిపాలైపోయింది. ప్రతి ఏటా కాలిఫోర్నియాలో ఇలా అడవులు కాలిపోవడం, వేడిగాలులు భయపెట్టడం రొటీనే. అయితే ఈసారి వాటి తీవ్రత అనూహ్యంగా పెరిగిపోవడం ఆందోళనలకు గురిచేస్తోంది. ఒక పక్క అగ్నికీలల్లో అడవులు, మరో పక్క మండించే వేడి గాలులతో అమెరికాలో చాలా రాష్ట్రాల్లో వేడిని భరించలేక ప్రజలు ఇళ్లకు పరిమితమై ఏసీ గదులు దాటి రావడం లేదు. ఎన్నడూ లేని విధంగా ఏసీల వినియోగంతో విద్యుత్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. సాధారణంగా కాలిఫోర్నియాలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కార్చిచ్చులు ఎక్కువ తీవ్రతతో ఉంటాయి. అటువంటిది ఈసారి జనవరిలో ఇంతలా మంటలు పేట్రేగిపోవడం విశేషం. వారాల తరబడి ఇలా అడవులు మండిపోవడం వల్ల రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందంటున్నారు శాస్త్రవేత్తలు. వాతావరణంలో చోటు చేసుకుంటోన్న భారీ మార్పులే కార్చిచ్చుల తీవ్రత పెరగడానికి కారణమంటున్నారు నిపుణులు. మనుషులు చేస్తోన్న తప్పిదాలు గ్లోబల్ వార్మింగ్ కు దారితీస్తాయని, అవి పర్యావరణాన్ని సర్వనాశనం చేసే ముప్పు ఉందని పర్యావరణవేత్తలు దశాబ్దాలుగా హెచ్చరిస్తోన్నా ఎవరూ పట్టించుకోకపోవడమే ప్రస్తుత విపత్తులకు కారణమంటున్నారు వారు. వేడిగాలులు పెరగడంతో గాలిలో తేమ అన్నదే లేకుండా మాయమైపోతోంది. పర్యావరణంలో చోటు చేసుకుంటోన్న ప్రమాదకరమైన మార్పులు భూమినే నిప్పుల కుంపటిపై నిలబెడుతున్నాయి. ఇవన్నీ పెరగడం వల్లనే అడవుల్లో కార్చిచ్చులకు అగ్గి రాజేసినట్లవుతోందంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక్క అమెరికాలోనే కాదు, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లోనూ ఏటా కార్చిచ్చులు వార్నింగులు ఇస్తూనే ఉన్నాయి. అయితే ఏటా వీటిని ఓ సీజనల్ సమస్యలుగానే పరిగణిస్తూ అధికారులు శాశ్వత పరిష్కారాల వైపు దృష్టి సారించడం లేదు. కాలిఫోర్నియా పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో వేడిగాలులు, పొడి వాతావరణాలకు తోడు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అగ్నివాన కురిపిస్తున్నాయంటున్నారు నిపుణులు. కార్చిచ్చులతో అన్నింటినీ మించిన పెను ప్రమాదం ఏంటంటే అరుదైన వన్యప్రాణులు అంతరించిపోతాయి. అడవుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే మనుషుల వల్ల కార్చిచ్చులు చోటు చేసుకుంటున్నాయంటున్నారు నిపుణులు. అటవీ ప్రాంతంలో నిర్లక్ష్యంగా అగ్గి రాజేసి వాటిని ఆర్పకుండా వెళ్లిపోవడం వల్ల కూడా అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయంటున్నారు వారు. ఇక లక్షలాది ఎకరాలు మండిపోవడం వల్ల ఉద్భవించే కర్బన వాయువు అత్యంత ప్రమాదకరమైనది. అది భూ వాతావరణాన్ని విషతుల్యం చేసే ప్రమాదం ఉంది. ఏటా అడవులు కార్చిచ్చులకు నాశనమైపోతూ ఉండడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఏళ్ల తరబడి లక్షలాది ఎకరాల్లో అడవులు కాలిపోతూ ఉంటే ఆ ప్రాంతాల్లో వాతావరణం పొడిబారిపోతుంది. వర్షాలు అవసరమైన స్థాయిలో పడవు. ఏదో కురిశామా లేదా అన్నట్లు 4 జల్లులు వచ్చిపోతాయి.
దాంతో వేడిగాలులు మరింతగా పెరుగుతాయి. ఇదంతా ఓ సైకిల్లా పునరావృతం అవుతూనే ఉంటుందంటున్నారు పర్యావరణవేత్తలు. ఒక పక్క కార్చిచ్చులు, మరో పక్క కాలుష్య భూతాలు, ఒక పక్క కర్బన ఉద్గారాలు, మరో పక్క పర్యావరణ అసమతుల్యతలు భూమండలాన్ని నివాస యోగ్యం కాని ప్రాంతంగా మార్చేస్తున్నాయి. నిజానికి అలా చేస్తోంది మనిషే. తాను కూర్చున్న చెట్టు కొమ్మను నరుక్కోవడంలో మనిషిని మించిన మూర్ఖుడు మరొకడు ఉండడు అంటున్నారు మేధావులు. తప్పులు చేస్తూ పోవడమే తప్ప పాత పాపాల నుండి కొత్త పాఠాలు నేర్చుకుందామనే స్పృహ కూడా మనిషికి లేకపోవడమే అన్నింటికీ మించిన విషాదం. అది క్షమించరాని నేరం. అదే ఈ భూమిని ముంచేస్తోంది. అదే ఈ సృష్టిని కాల్చేస్తోంది. ఆ మంటల్లో మనిషే మండిపోవడం ఖాయమంటున్నారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు కొన్ని దేశాలకే పరిమితమైన కార్చిచ్చులు కేవలం ఏటా కాసే నిప్పుల ఋతువులు కావు. అవి భవిష్యత్తును భస్మీపటలం చేసేసే రాకాసి సెగలు. ఇప్పటికైనా మనిషి కళ్ళు తెరవకపోతే తరువాత పశ్చాత్తాపపడ్డ లాభం ఉండదు. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి న్యూస్.